వానాకాలం సీజన్పై ఎల్నినో ఎఫెక్ట్ తప్పదంటున్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి అన్నదాత సాగు సక్రమంగా సాగేలా రైతుల చెంతకే విత్తనాల పేరిట ప్రారంభించిన రైతు మేళాలకు కర్షక లోకం తరలివస్తోంది. సాగుకు అనుకూలమైన విత్తనాలు అందించడంతో పాటు విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం వంటి అంశాలపై శాస్త్రవేత్తలు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు 5 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో విత్తన మేళాల నిర్వహణ తీరు ఎలా ఉంది, వ్యవసాయ శాఖ రైతులకు ఏ మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచింది అన్న అంశాలపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాకాలం సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు ఎటువంటి ఆగచాట్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 6 జిల్లాల్లో ములుగు జిల్లా మినహా మిగతా జిల్లాలన్నిటి కూడా లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో కర్షకుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను చెక్ పెట్టేలా, అదేవిధంగా ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా రైతుల వద్దకే విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. నిన్నటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విత్తన మేళాలకు భారీ స్పందన వస్తుంది. రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు తీసుకునేందుకు విత్తన మేళాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం హన్మకొండ జిల్లా అధికారి విజయ్ చంద్ర గారు మనతో ఉన్నారు. సార్, ముందుగా ఈ విత్తన మేళాల ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ విత్తన మేళాలకు శ్రీకారం చుట్టింది? ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు సన్న రకం విత్తనాలు, వరిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వల్పకాలిక, మధ్యకాలిక సన్న రకాలనే మనం ఎంచుకోవడం జరిగింది. వాటికి బోనస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఒక 7 రకాలను అయితే ప్రభుత్వం వారు దీన్ని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే KNM 1638, 7715, అట్లాగే BPT 5204 అయితేనేమి, వరంగల్ 44 రకం అయితేనేమి, తర్వాత RNR 15048 రకం అయితేనేమి, ఇట్లా దాదాపుగా ఒక 7 రకాలు అనేవి ఎన్నుకున్నారు. ఈ 7 రకాలకు కూడా మనకు బోనస్ ఇచ్చే రకాలు ఉన్నాయి. తర్వాత సన్న రకాలు ఇవి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు మార్కెట్ డిమాండ్ ఉన్నటువంటి ఈ రకాలు, తర్వాత కుకింగ్ క్వాలిటీ, అంటే మనం రైస్ వండినప్పుడు ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ, అన్నం యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది. మిల్లింగ్ క్వాలిటీ చూసినట్టయితే కూడా చాలా హై ఉంటుంది అనమాట. సో ఇవి మన మార్కెట్లో రైతు ఎక్కడ అమ్ముకున్నా కూడా మనకు ధర అనేది ఎప్పుడు కూడా తగ్గిపోదు, మంచి ధర వస్తుంది. మనకు ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ప్రభుత్వం వారు ఈ సన్న రకాలకి ఎక్కువగా మనకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది ఇప్పటి వరకు. అసలు హన్మకొండ జిల్లాకు సంబంధించి సాధారణ వర్షపాతం ఎంత ఉంది, ఇప్పుడు లోటు వర్షపాతం ఎట్లా ఉంది, ఈ జిల్లాలో విత్తన మేళాలు ఎన్ని చోట్ల ఏర్పాటు చేశారు, ఏ విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు? సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన సాధారణ వర్షపాతం మన దగ్గర 1030 ఉందండి. సో మనకు సగటు వర్షపాతం కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అంటే పప్పు ధాన్యాలకు మనకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాము. పప్పు ధాన్యాలు అయితేనేమి, తర్వాత జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా మనకు మిల్లెట్స్ కానీ ఇట్లాంటి వాటికి మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. మనకు కందులు కూడా మనకు సబ్సిడీ మీద కూడా మనకు రైతులకు అందిస్తూ ఉన్నాము. సో అంతేకాకుండా మనకు విత్తన మేళా ప్రోగ్రాం కింద కూడా మనకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్రతి రైతు వేదికలో కూడా ఈ విత్తన మేళా పెట్టడం జరిగింది. రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చాలా స్పందన వస్తూ ఉంది. అన్ని రకాలు ఒకటే చోట దొరకడం కూడా రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని భావిస్తున్నారో ఆ పంటలకు సంబంధించిన విత్తనాలను మీరంతా అందుబాటులో ఉంచుతున్నారు కదా. రైతుల నుంచి ఎటువంటి స్పందన ఉంది సార్? జూన్ 15 వరకు మనకు ఎట్లాంటి విత్తనాలైనా వాడుకోవచ్చు. జూన్ 15 తర్వాత దాటినప్పుడు మాత్రమే మనం ప్రత్యామ్నాయ పంటల గురించి మనం ప్లాన్ తయారు చేయడం జరిగింది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకు పప్పు దినుసులు కానీ, తర్వాత ఇతర పంటలు కానీ మనకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో రైతులకు కూడా ఏంటంటే మనకు దాదాపుగా వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఒకవేళ జూన్ 15 తర్వాత ఆగస్టు 31 లోపల కనుక మనకు వర్షాలు రాకపోతే వాళ్ళ యొక్క ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు 31వ తారీఖు వరకు కూడా మనకు పుష్కలమైనటువంటి వర్షాలు పడ్డట్టయితే మనకి ఇచ్చినటువంటి ఈ నార్లు ముందుగానే నార్లు పోసుకుంటా ఉన్నారు కాబట్టి సో మనకు చెరువులు నిన్నట్టయితే మనకు చెరువుల కింద కూడా మనకి ఈ వరి అనేది సాగయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాని పక్షంలో మాత్రం మనకు ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా రైతులు కూడా తగిన ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారు. మరి సన్న రకాలకు సంబంధించి 7 రకాల మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది కదా. మరి రైతుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? వాస్తవంగా సాధారణంగా గతంలో ఎప్పుడు కూడా రైతులు కొన్ని రకాల విత్తనాలకు అలవాటు పడి ఉంటారు. ఈసారి ప్రభుత్వం కేవలం 7 రకాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచుతుంది, వాటికే బోనస్ ఇస్తామని చెప్తుంది కదా. రైతులు మరి మొగ్గు చూపుతున్నారా మీరు అందుబాటులో ఉంచిన విత్తనాలకు? రైతుకు ఈ రకాలు వేసుకుంటే ఏంటంటే మనకు భవిష్యత్తులో రేట్ అనేది పడిపోదు. సో మిల్లర్స్ అందరూ కూడా ఈ 7 వెరైటీస్ వరకు వాళ్ళకు చాలా మిల్లింగ్ క్వాలిటీ హై ఉంది కాబట్టి రేట్ అనేది డౌన్ గా అనేది ఇక్కడ ఒకటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి రైతు అనేవాళ్ళు దీనికి వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనము దీన్ని ఎంచుకోవడం జరిగింది. 7 రకాల వైపు కూడా రైతులందరూ కూడా చాలా మంది మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ముందస్తుగా విత్తనాలు తీసుకుపోయిన రైతులకు కూడా వేరే రకాల షాపులలో రిటర్న్ చేసేసి మళ్ళీ సన్న రకాల వైపు తీసుకొని అవే ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పటి
ఇప్పటివరకు రైతుల్లో కొంత యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు అనే ఒక అపోహ కూడా ఉంది. మీరేమో ఈ కేంద్రాల్లో నానో యూరియా నానో డిఏపి కూడా అందుబాటులో ఉంచుతున్నాం అని చెప్తున్నారు కదా, దాని వివరాలేంటి? మన దగ్గర అసలు యూరియా కొరత అనేది లేనే లేదు. మన దగ్గర 2,05,000 బ్యాగులు మన దగ్గర అందుబాటులో ఉన్నాము. అవన్నీ కూడా మనకు ఇప్పటి వరకు కూడా 1,05,000 బ్యాగులు డైరెక్ట్ మండల వారికి పెట్టాము. ఇంకొక 1,00,000 చిల్లర మన దగ్గర గోడంలో కూడా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మెల్లగా అవసరాన్ని బట్టి బుక్ చేసుకున్నారు. ఇప్పటిదాకా 1,05,000 బ్యాగుల్లో 80,000 బ్యాగులు ఇప్పటి వరకు కూడా రైతులు బుక్ చేసుకున్నారు. ఇంకా మన దగ్గర బ్యాలెన్స్ బ్యాగులు దాదాపు 1,50,000 బ్యాగుల వరకు మన దగ్గర ఇంకా అందుబాటులో ఉన్నాయి. యూరియా కొరత అనేది లేదు. కాబట్టి ఏంటంటే నానో యూరియా అనేది మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం అంటే, మనకు నానో యూరియాకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మన యూరియా బ్యాగుల రూపంలో ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు నీళ్లు ఇచ్చినప్పుడు భూమిలోకి ఇంకిపోవడం కానీ వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎండకు పైన చల్లినప్పుడు కూడా ఎండ ఆవిరికి కూడా వేస్టేజ్ అనేది ఎక్కువైపోతా ఉంది. సో మన రెండో దఫా కింద మాత్రమే మనం నానో యూరియాని మనం రికమెండ్ చేస్తా ఉన్నాం. రెండో దఫాలో ఏంటంటే ముఖ్యంగా పంట వేసినప్పుడు ఆకులన్నీ కూడా గుబురుగా వచ్చినప్పుడు మనం నానో యూరియా స్ప్రే చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంది. విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, నీటి యాజమాన్యం, సాగు పద్ధతుల మీద ఈ మేళాలోనే శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కదా, మరి జిల్లాలో అది సంపూర్ణంగా కొనసాగుతుందా సార్? ఎస్ అండి, ఇది తప్పకుండా కొనసాగుతుంది. మనకు మొన్నటి వరకు కూడా మనకు ప్రజాపాలనలో మనం విస్తృతంగా మనకు రైతులను చైతన్యవంతం చేసింది. అట్లా కాకుండా మనకు స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని కూడా సాగు పద్ధతులు అన్నిటి మీద వాళ్ళకి చైతన్యవంతం చేయడం జరిగింది. ఇది విజయ చంద్ర గారి అభిప్రాయం. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎలినినో ప్రభావంతో ఈసారి సాగుకు ఎటువంటి ఆపత్కాలం లేకుండా రైతులను సమర్థంగా సాగుకు సన్నద్ధమయ్యేలా చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని రైతు వేదికల్లో కూడా విత్తన మేళాలు సమర్థంగా నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్. ధన్యవాదాలు లింగయ్య.